అందుకు మంగళస్వరూపమైన శివనామాన్ని అంటే చాలు సర్వమంగళములు లభిస్తాయి. నామమాత్రం చేతనే తాను మంగళస్వరూపుడిని చెప్తున్నాడు స్వామి. అందుకు పరమాత్మ ఏ రూపము లేనివాడు, ఏకతత్వము అని చెప్పడానికి లింగము, అనేకములుగా భక్తులను అనుగ్రహించడానికి వివిధ రూపములు ధరించాడు. అందుకే బ్రహ్మ జ్యోతిస్వరూపంచ భక్తానుగ్రహ విగ్రహం అని శాస్త్రం చెప్తున్నది. ఆయన బ్రహ్మజ్యోతిట. బ్రహ్మజ్యోతి అంటే అన్నిటికంటే అధికుడై అన్నిటా వ్యాపించిన వాడు గనక బ్రహ్మ అన్నారు. బృహత్వాత్ బ్రహ్మణత్వాత్ ఇది బ్రహ్మ. అందుకు పరబ్రహ్మ. ఈ పరబ్రహ్మ జ్యోతిస్వరూపంగా ఉన్నాడు. జ్యోతి అనగా చైతన్యము. ఆ చైతన్యముగా విశ్వమంతా వ్యాపించి ఉన్నాడు గనక ఆ చైతన్యానికి స్వరూపంగానే జ్యోతి ఉన్నదట. ఆ జ్యోతికి నిజానికి ఏ రూపము లేదు. అన్ని రూపాలకు అది ఆధారము, అన్ని రూపాల యందు అదే ఉన్నది. అందుకు పరమేశ్వరుని జ్యోతి రూపంగా భావించేటప్పుడు లింగరూపుడు అంటున్నారు.